బోన్లెస్ చికెన్ పకోడా కోసం 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఇందులోకి కారానికి 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, సగం నిమ్మకాయను పిండుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. 15 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక ఎగ్ వైట్ని వేసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ పకోడాను 2 బ్యాచెస్ కింద నూనెలో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న చికెన్ ఇలా కలర్ మారిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చిని కుడక ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని చికెన్ పకోడాలో